సార్ కీలవాతము ఎప్పుడైనా ఎలా స్టార్ట్ అవుతుందంటే స్మాల్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్ అంటే వేళ్ళల్లో కానీ అర్థమైందా, లేదంటే ఈ ఎల్బోస్లో కానీ లేకపోతే పాదాలలో కానీ చిన్న జాయింట్స్ అంటే మెయిన్గా నీ జాయింట్స్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇది వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి కీళ్ళవాతంలో ఏమవుతుంది అని అంటే వీళ్ళకు ఈ వేళ్ళు ఉంటాయి కదండి, వేళ్ళు ఇట్లా వంకర అయిపోవడం. ఓకే, ఈ వేళ్ళు ఇంకొకటి షేప్ ఇట్లా అవుట్ అయిపోవడం, ఫోల్డ్ కాకపోవడము. రీసెంట్ టైమ్స్లో నేను మీకు ఒకటి చెప్తాను. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నేను కూడా ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతారా అంటే ఆ పేషెంట్ చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలు ఉంటారు. సో ఆమెకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఆమె ఎట్ ద ఏజ్ ఆఫ్ 32, 33, 34 ఆ ఏజ్లోనే వచ్చింది అనుకుంటా. తర్వాత చాలా రకాలుగా మెడిసిన్స్ వాడింది. ఎవరో చెప్పడం వల్ల ఏంటంటే పేషెంట్ ఇలా నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోపతిలో మందులు వాడితే మంచిది, తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనం లాంగ్ టర్మ్లో వేరే మెడిసిన్స్ వాడినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ స్టిరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. దానివల్ల కిడ్నీ సమస్యలు కానీ, ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు కానీ, లేదంటే వేరే కారణాల వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుంది. హోమియోపతి వాడితే మంచిది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ అవుతుంది అని చెప్పడం వల్ల ఆమె నా దగ్గరకు వచ్చింది.